నమస్తే రాజేంద్ర ప్రసాద్ సార్. ఆహ్, చాలా చాలా థాంక్స్ సార్. ఒక ముఖ్యమైన విషయం ఇది. ఆహ్, ఏమంటే మీ వీడియో వచ్చిన తర్వాత ఎంజీఆర్ గారికి మీకే తెలుసు చాలామంది మాలాంటి జనరేషన్ కాకుండా చాలామంది ఆయనతో ప్రయాణం చేసిన చాలామంది వచ్చి కొంచెం బాధపడారు. ఆ తర్వాత మేము సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ పెట్టాం. Because it hurted a lot of people's sentiments throughout, not only Tamil Nadu, throughout the world. So it was our duty to ask you. And నిజంగా చెప్పాలంటే మీలాంటి పెద్ద నటుల గురించి ఎవరైనా తప్పుగా చెప్తే కూడా మేము రియాక్ట్ చేస్తాం. సో మీకు ధన్యవాదాలు చెప్పాలి. మేము చెప్పిన వెంటనే మీరు మైండ్లో పెట్టుకొని మీరు అది యాక్సెప్ట్ చేసుకుని మీరు గివింగ్ అన్ అపాలజీ ఇస్ రియలీ స్వీట్ ఆఫ్ యూ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది అడ్మైరర్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్. ఇట్స్ నిజంగా మీరు గొప్ప మనిషి సార్. అది చాలా మందికి అది అది ఆలోచన రాదు. మీరు మనసారా అది ఆలోచించి మీరు చెప్పింది నిజంగా మీకు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒక ముఖ్యమైన విషయం ఇది. ఏమంటే మీ వీడియో వచ్చిన తర్వాత ఎంజీఆర్ గారికి మీకే తెలుసు చాలామంది మాలాంటి జనరేషన్ కాకుండా చాలామంది ఆయనతో ప్రయాణం చేసిన చాలామంది వచ్చి కొంచెం బాధపడారు. ఆ తర్వాత మేము సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ పెట్టాం. బికాస్ ఇట్ hurted a lot of people's sentiments throughout, not only Tamil Nadu, throughout the world. So it was our duty to ask you. And నిజంగా చెప్పాలంటే మీలాంటి పెద్ద నటుల గురించి ఎవరైనా తప్పుగా చెప్తే కూడా మేము రియాక్ట్ చేస్తాం. సో మీకు ధన్యవాదాలు చెప్పాలి. మేము చెప్పిన వెంటనే మీరు మైండ్లో పెట్టుకొని మీరు అది యాక్సెప్ట్ చేసుకుని మీరు గివింగ్ అన్ అపాలజీ ఇస్ రియలీ స్వీట్ ఆఫ్ యూ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది admirers and fans and well wishers. It's నిజంగా మీరు గొప్ప మనిషి సార్. అది చాలా మందికి అది ఆలోచన రాదు. మీరు మనసారా అది ఆలోచించి మీరు చెప్పింది నిజంగా మీకు ఐ రియలీ థ్యాంక్ యూ.